విచ్చలవిడిగా తిరుగుతున్నావు, ఎవరు చూడరని ఎగురుతున్నావు. హే విచ్చలవిడిగా తిరుగుతున్నావు, ఎవరు చూడరని ఎగురుతున్నావు. హే చూస దేవుడే సయ్య ఉన్నాడు, తోళ్ళు తీస్తాడు జాగ్రత్త కొడుక. హే చూస దేవుడే సయ్య ఉన్నాడు, తోళ్ళు ఏం తీస్తాడు? ఏం తీస్తాడు? ఒక ఆమె నన్ను అడిగింది, క్యాసెట్ల పాట వినేదేమో, ఏం రా గిట్ల రాసిన పాట, యేసుప్రభు దేవుడు తోళ్ళు తీస్తాడరా, తోళ్ళు తీస్తాంటే చర్చికి కూడా వస్తాడరా, యేసుప్రభు నన్ను నమ్ముకుంటాడరా, ఈ పాట క్యాసెట్లకి వెళ్ళి తీసేయరా, తీసేయకపోతే నీ మీద కేసు పెడతాను. తోళ్ళు తీస్తుంటే చర్చికి వస్తారమ్మా మీరు? ఎవరన్నా యేసుప్రభు నమ్ముకుంటారా? ఆమెకి ఏం చెప్పాలని నాకు అర్థం కాలే. బైబిల్లో ఏముంది? యేసుప్రభు దేవుడు పాపుల కోసం వచ్చిన దేవుడు, పాపులను ప్రేమించే దేవుడు, ఎంత ఘోర పాపినైనా. ఆమెకి ఏం చెప్పాలని నాకు అర్థం కాలే. అమ్మా ఈ పాట నీకోసం రాసిన పాట కాదు, నా కోసం నేను రాసుకున్నా. నన్ను తోలు తీస్తే నేను యేసుప్రభు నమ్ముకున్నా. మాది పల్లెటూరు, రేమన్నపల్లి అనే ఊరు. మా తల్లిదండ్రులు మమ్మల్ని పాలేరుకుంచేవాళ్ళు. 14 సంవత్సరాల నుంచే వ్యవసాయానికి పాలేరుకుంచేవాళ్ళు. పాలేరుకుంచుకున్న వాళ్ళు వెట్టి చాకరీ చెప్పించేది, కష్టపెట్టేది, మామూలు కష్టం కాదు.